హలో ఎవ్రీవన్. ఈరోజు నేను శివరాత్రి ప్రోగ్రామ్ అటెండ్ కావడం కోసం భువనగిరి దగ్గర ఉన్నటువంటి రమణేశ్వరం అంటే శివశక్తి సాయి అనుగ్రహ మహాపీఠానికి వెళ్తున్నాను. అక్కడ శివరాత్రి ప్రోగ్రామ్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు నేను మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఉన్నా. మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు నేను బయలుదేరదాను. ట్రైన్ టికెట్ మంచిర్యాల టు భువనగిరి 192 కిలోమీటర్స్, 75 రూపీస్. సో ట్రైన్ ఇప్పుడు కొంచెం ఒక 10 నిమిషాలు డిలే ఉంది, అంతే విషయం లేదు. ఇంకొక 10 మినిట్స్ 20 మినిట్స్లో ట్రైన్ రైల్వే స్టేషన్లోకి వస్తే. సో వీఆర్ గోయింగ్ టు ప్యాక్ నౌ ఫ్రమ్ హియర్ మంచిర్యాల రైల్వే స్టేషన్. యాక్చువల్గా నేను ఎప్పుడు ఈ వ్లాగ్స్ చేయడం మాట్లాడడం చేయలేదు. అందరు ఉన్నప్పుడు మాట్లాడదా అంటే కొంచెం మొహమాటం, సిగ్నల్ తీసింది, ఎవరు ఏమనుకుంటున్నారో అని. అందుకే కొంచెం రైల్వే స్టేషన్లో సపరేట్గా వచ్చి ఇక్కడ కూర్చొని అంటే కరెక్ట్గా ఫ్రంట్ సైడ్ వచ్చినా అనమాట. ఇటు వెళ్తే మనకు స్ట్రైట్గా భువనగిరి వస్తుంది. ఇప్పుడు కాగజ్నగర్ నుంచి ఇంటర్సిటీ రైల్ అనేది వస్తుంది. ఇక్కడ ఎవరు లేరు కనుక ఇక్కడ మాట్లాడితే మనం మాట్లాడినా కానీ వాళ్ళు ఏంటి అని వింతగా చూడకుండా ఉంటారేమోనని ఇక్కడ ఎలోన్గా కూర్చొని మాట్లాడుతున్నా. సో 2 days ప్రోగ్రామ్ అన్నట్టు. ఈరోజు నేను పీఠంకి వెళ్ళిపోతాం, శివశక్తి సాయి అనుగ్రహ మహాపీఠం అన్నట్టు. అక్కడ శివరాత్రి ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతాయి. మళ్ళీ వరల్డ్లో లార్జెస్ట్ శివలింగం అనేది అక్కడే ఉంది. గోల్డెన్ శివన్ టెంపుల్ అనేది అక్కడే ఉంటుంది అన్నట్టు. సో రేపు మొత్తం కూడా ప్రోగ్రామ్స్ అటెండ్ అయిపోయి మళ్ళీ సండే రోజు మళ్ళీ నేను రిటర్న్ అవుతాను. నా ప్రోగ్రామ్స్ ప్రతిదీ కూడా మీకు నేను అప్డేట్ చేస్తూ ఉంటా అంట. సో ట్రైన్ వచ్చాక ఇంకో విషయం ఏంటంటే, నేను డైరెక్ట్గా నా క్లాసెస్ అయిపోయాక రైల్వే స్టేషన్కి వచ్చాను. చాలా ఆకలి అవుతుంది కానీ ప్రజెంట్ రైల్వే స్టేషన్లో అంత బాగా ఫుడ్ ఏం ఉండే కనుక తినట్లేదు. చూద్దాం మధ్యదారి. చివరికాడ ట్రైను 40 minutes డిలే అని చూపించింది. ట్రైన్ డిలే ఉంది కనుక మనకు ఆకలి తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే ఇంకో రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి 1 కిలో ఆరెంజెస్ తీసుకొని, ఈ బయట ఫుడ్ కన్నా ఫ్రూట్స్ బెటర్ కదా, ఆరెంజెస్ తీసుకొని నడుచుకుంటూ మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నా. ఇంజన్ దగ్గర ఉన్నటువంటి ఇది ఒకటి మెయిన్ ఎంట్రన్స్ కాదు, ఇది ఒకటి షార్ట్ కట్ రూట్ అన్నట్టు. ఇక్కడ ఈ షార్ట్ కట్ రూట్లో మీకు చూపిస్తుండండి. ఈ బ్యాక్ సైడ్ ఇలా వచ్చేసాం రైల్వే స్టేషన్లోకి. ఈ ట్రైన్ రావడానికి 140, ఇప్పుడు 110 అవుతుంది. బయట హోటల్స్ దగ్గరలో ఏది బాగలేవు. రైల్వే స్టేషన్ ఇంకా కూర్చొని ఈ ఫ్రూట్స్ తిందాం అందాక ట్రైన్ వచ్చేవరకు. బాయ్. బయటికి వెళ్ళి వచ్చేసరికి మన ప్లేస్ వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నాము. కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు ప్రజెంట్. ఇక్కడ లోపల సీట్ దొరికినా బాగుంటుంది. ఎట్లయితే దీనికో రిజర్వేషన్ ఉండే. ఓకే, ఇక్కడ ట్రై చేద్దాం. కొంచెం గ్యాప్ ఉంది. ఇక్కడ అర్ధ గంట పడుతుందమ్మా. అయితే కొంచెం చెప్పు. పడుకున్నారమ్మా, అందుకే వచ్చి